హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నది ముంబైలోని ఓ ప్రసిద్ధమైన ఆర్ట్ గ్యాలరీ. అదేనండి జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ గురించి. ఈ గ్యాలరీ 1952లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది భారతదేశంలో ప్రముఖ కళాకారులు, కొత్త టాలెంట్ ఉన్న వారందరికీ ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు కొత్త కొత్త ఆర్ట్ల ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్న బొమ్మలు అన్నీ వివిధ కళాకారులు నిర్మించినవే. కొన్నిట్లో ప్రకృతి అందాలు కనిపిస్తుంటాయి, మరికొన్నిట్లో మనుషుల భావాలు, మరికొన్నిట్లో ఊహలు. ఒక్కో బొమ్మ చూస్తే మనకు ఒక్కో జ్ఞాపకం, ఒక్కో భావన, ఒక ఆలోచన గుర్తుకు వస్తుంటాయి. కొన్ని బొమ్మలు చాలా క్లియర్గా ఉంటాయి, పూలు, చెట్లు, మనుషులు, పక్షులు, నగరాలు, ఇలా వీటితో. మరికొన్ని బొమ్మలు అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. అది ఏంటి ఈ బొమ్మ అనేలా అనిపిస్తుంది, ఎందుకంటే అవి మనసుతో చూడాలి, కళ్ళతో కాదు. ఇక్కడ చూస్తే ప్రతి బొమ్మ వెనుక ఒక్కో కథ ఉంటుంది. కొన్ని కథలు మనకి ఆ చిత్రాన్ని చూసినప్పుడు అర్థమవుతూ ఉంటాయి, మరికొన్ని కథలు మనమే ఊహించుకోవాలి చిత్రాన్ని చూసి. ఆర్ట్ అనేది కేవలం చూడడానికి కాదు, అనుభవించడానికి కూడా. ఇప్పుడు మీరు గమనిస్తే కొన్ని చిత్రాల్లో రంగులు ఎలా ఉంటాయంటే మొత్తం రంగులే ఉంటాయి. ఆ రంగుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం. ఒక్కో రంగు ఒక్కో భావన. మనలోని భావాలు కూడా ఒక్కోసారి ఈ రంగులతో ముడిపడిపోతుంటాయి. జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కొత్త కళాకారులకి అవకాశాలు ఇస్తుంది. స్కూల్ స్టూడెంట్స్ నుండి సినిమా ఆర్టిస్టుల వరకు అందరూ ఇక్కడ ప్రదర్శనలు పెడతారు. చాలామంది ఇక్కడ బొమ్మలు కొంటారు కూడా. అంటే ఇది ఒక మార్కెట్ కాదండి, కానీ ఒక కళా ప్రపంచం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు బొమ్మలు చూసి ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు గమనించారా, కొన్ని బొమ్మలు చూస్తే మనం ఒక కథలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. మన ఊహల్లోనూ జ్ఞాపకాల్లోనూ తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి గ్యాలరీ వల్ల మన దేశంలో కళాకారులకి ఒక ప్రోత్సాహన లభిస్తుంది. మనం కూడా అలాంటి కళను గుర్తించి వాటిని మరియు వారిని ప్రోత్సహించాలి, ఆ కళాకారులని. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్నగా ఒక స్లో మోషన్లో పెట్టుకొని, లేదంటే వీడియోని పాస్ చేసి ఒక్కో బొమ్మని చూడండి. మీరు దాంట్లో ఏం చూస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు ఆలోచించండి. అదే నిజమైన ఆర్ట్ అనుభవం. ఈ వీడియో మీకు నచ్చిందా? అలా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.